అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏ రెండు పేరేరుగా గొర్రెలు ఎవరు అని అక్క గొర్రె ఎడపడైపోయారు. నాకు ఈ మక్క పన గిట మేసిండి ఆడగిట ఆయన ఏంది. ఓ రాజేవ్ అరే నిన్న దానిపైన గొర్రె మేసారు, గొర్రె గిట కనబడతాను అయిరా అమ్మని గొర్రె పిల్లమ్ముడ ఎడపడైపోయారు. పోసారా నమస్తే. నమస్తే. ఏందిరా మన పగటి భాగవతులు లెక్క చెత్తిరి గిత్తి పట్టుకునేవా ఏ మీద వచ్చావు ఏంది? సాల్ గారు ఊకుడు కానీ ఈ హైదరాబాద్ నుంచి డైరెక్టర్ సాబ్ వచ్చిండు, సినిమా తీస్తాడట, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చిండే. సార్ సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా పిచ్చి సార్. నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ సార్. చేతి మీద పచ్చబొట్టు కూడా వేయించాను సార్. కృష్ణ గారి ఒక్క డైలాగ్ చెప్తా సార్, ప్లీజ్ సార్. సరే చెప్పు. మిస్టర్ జమదగ్ని, తప్పించుకోవడం మీ నేరస్తులకు అలవాటైతే పట్టి బంధించడం మా చట్టానికి అలవాటు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నేరస్తుడు అన్నందుకే ఒక్కసారి మందలించి వదిలేశాను. మరొక్కసారి ఆ పదం ఉపయోగిస్తే నీ మీద పరువు నష్టం వేయవలసి వస్తుంది. అప్పుడు మీ దగ్గర వేలం వేయడానికి ఈ కాకి బట్టలు తప్ప ఇంకేమీ మిగలవు. అవి కొనడానికి ఎవ్వడు ముందుకు రాడు. బెదిరిస్తున్నావా? వాస్తవాన్ని వివరిస్తున్నాను. అయితే నువ్వు నేరస్తుడు అని ఇప్పుడే నిరూపిస్తాను. ఏమిటిది? నీ కారు డిక్కీలో శవాన్ని పెట్టుకుని నన్ను అడుగుతున్నావా? నన్ను నేరస్తునిగా నిరూపించడానికి ఎవరో ఇది ఏర్పాటు చేస్తే నువ్వు మూర్ఖంగా నా వెంట పడ్డావు. తరువాత నువ్వే బాధపడతావు. ఎందుకో తెలుసా? ఈ శవం మీద నా వేలుముద్రలు ఉండవు. ఈ మనిషి శవంగా మారడానికి కారణమైన ఆయుధము నా దగ్గర నీకు దొరకదు. కనీసం ఈ మనిషికి నాకు ఉన్న సంబంధం ఏమిటో కూడా నువ్వు నిరూపించలేవు. అప్పుడు నాకు బదులు నువ్వు జైలుకు వెళ్ళవలసి వస్తోంది. నా గురించి తెలిసిన వాడెవడు ఇంతవరకు నా మీద చెయ్యి వేయలేదు. పోలీసులతో నేనెప్పుడు చెయ్యి కలపలేదు. సూపర్ సూపర్, చెప్పండి. సూపర్ మస్తు చెప్పినవే. మంచి కళాకారులు